జిల్లాల ఏర్పాటు మీద తెలంగాణ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. కలెక్టర్ల సమావేశంతో దీనిపై మరింత క్లారిటీ రానుంది. ఎలాగైనా ఆగస్టు నాటికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. దీనిపై తుది కసరత్తుకు సిద్దమవుతోంది తెలంగాణ సర్కార్. కలెక్టర్ల సమావేశంపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, కలెక్టర్ల సమావేశంతో కొత్త జిల్లాలపై పూర్తి క్లారిటీ వస్తోందా? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సెక్రటేరియట్లో సిఎస్ రాజీవ్ శర్మ తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రారంభమై కొద్దిసేపు అవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లా కలెక్టర్లు ఏవైతే కొత్త జిల్లాలపైన ప్రతిపాదనలు తీసుకురావడం జరిగిందో, దీంతో పాటు ఎక్కడైతే జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ మౌలిక వసతులు కానీ మిగతా అంశాలపైన జిల్లా కలెక్టర్లు తీసుకొచ్చినటువంటి రిపోర్టులపైన ఈరోజు సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అయితే గతంలోనే గత నెల 23వ తేదీన కూడా కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి మార్గనిర్దేశకాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏ విధంగా జిల్లాల కొత్త జిల్లాలు ఉండాలి, మండలాలు ఏ విధంగా ఉండాలి, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయాలపైన కలెక్టర్లతో దిశానిర్దేశనం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ నెల 7-8 తేదీల్లో కలెక్టర్లతో వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో చివరి రోజు రెండో రోజున ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొని ఒక గైడ్లైన్స్ను కూడా మరొకసారి కలెక్టర్లకు చెప్పడం జరిగింది. ఏదైతే పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే కొత్త మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలి, రాజకీయ ఒత్తిడిలోకో రాజకీయ కారణాలతో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు దీనిపైన గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి ఒక రిపోర్ట్ని తయారు చేసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించుతూ ఒక రోడ్ మ్యాప్ను కూడా ఆ రోజు జరిగినటువంటి నెల 8వ తేదీన జరిగినటువంటి సమావేశంలో ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ మ్యాప్లో భాగంగా మొదటి సమావేశం ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కలెక్టర్ల సమావేశంలో జిల్లాలకు సంబంధించినటువంటి మ్యాప్స్ కానీ మండలాలకు సంబంధించినటువంటి మ్యాప్స్ పైన ప్రధానంగా వారొక ముసాయిదాన్ని ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. దీంతో పాటు కొత్త జిల్లాలు ఏర్పడితే ఆ జిల్లాలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులని ఎంతవరకు కొత్త జిల్లాలతో సర్దుబాటు చేయగలుగుతాం, కొత్తగా ఇంకా ఎన్ని ఉద్యోగాలు అవసరం ఉంటాయి, జిల్లాని ఎన్నిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, మండల స్థాయిలో కానీ ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏంటి అంటే ప్రధానంగా జిల్లా విభజన జరిగిన తర్వాత భౌగోళికంగా సరిహద్దులు నిర్ణయించిన తర్వాత ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఉద్యోగులని అక్కడ నియమించడం, పరిపాలనని కొనసాగించడం. ఈ పరిపాలన ప్రభుత్వం యొక్క యంత్రాంగం ముఖ్యం కాబట్టి ఈ యంత్రాంగం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి పరిస్థితిలో ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు జరిగేటువంటి చర్చ తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి ప్రపోజల్స్ ని తీసుకుని ఒక ఆమోద ముద్ర పొందిన తర్వాత ఈ నెల 30వ తేదీ లోపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక మండలాలకు సంబంధించినట్లయితే స్థానిక ప్రతినిధులు జడ్పీటీసీలు ఎంపీటీసీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏవైతే ఈ రోజు ఆమోదం పొందినటువంటి ముసాయిదాలు ఉన్నాయో దీనిపైన వారితో చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అదేవిధంగా వచ్చే నెల 5వ తేదీన ముఖ్యమంత్రి దీనిపైన మరొకసారి సమావేశం కాబోతున్నారు. ఈ ముఖ్యమంత్రి సమావేశం తర్వాత జిల్లాలపైన పూర్తి స్థాయి క్లారిటీ రాబోతుంది. ఈ జూలై 5వ తేదీన సమావేశం తర్వాత జూలై 10 లేదా 11వ తేదీల్లో ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం దగ్గర ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, ఈ విధంగా చేయాలనుకుంటున్నటువంటి విషయాన్ని అఖిలపక్ష సమావేశం ముందు ఉంచి వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆగస్టు మొదటి వారంలో 4 నుండి 10వ తేదీ మధ్యన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయబోతుంది. దీనికి ఒక నెల రోజుల గడువు ఇచ్చిన తర్వాత మొత్తానికైతే ఏదైతే అక్టోబర్ 11 దసరా రోజు ఉందో దసరా రోజున కొత్త జిల్లాలు కొలువు తీరాలన్నటువంటి ఒక నిర్ణయంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి భేటీలో కొద్దిగా జిల్లాలపైన మండలాలపైన రెవెన్యూ డివిజన్లపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్వాతి.